ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. When God wants us to grow more, first what he'll do is he'll break us. దేవుడు మనల్ని ఇంకా ఎదిగించాలని అనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ముందుగా విరగగొడతాడు కదండి. ఫస్ట్ మనల్ని విరగగొడతాడు. అప్పుడు మనల్ని ఎందుకు ఆ విరగొట్టే ప్రాసెస్ ఎందుకు ఆ విరగొట్టే ప్రాసెస్ జరుగుతుందంటే, ఇప్పుడు మనము ఒక ప్లాంట్, ఒక మొక్కను తీసుకున్నట్లయితే అది సరిగ్గా ఎదగట్లేదు అంటే మనం ఏం చేస్తాము, దాని కొమ్మలన్నిటిని కూడా ప్రూన్ చేస్తూ ఉంటాం కదా. ప్రూన్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ దాని యొక్క రూట్స్కి స్ట్రెంగ్త్ వస్తుంది, అది ఇంకా ఎక్కువ ఎదగడానికి అది యూజ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే దేవుడు మనల్ని కూడా కొన్ని విరగగొట్టే ప్రాసెస్లో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు మనకు అర్థం కాదు దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు. కొన్ని మన యొక్క జీవితం నుంచి తీసేస్తూ ఉంటాడు. కొన్ని పరిస్థితులను మనల్ని అలౌ చేస్తూ ఉంటాడు. అప్పుడు మనకు అర్థం కాదు ఎందుకు ప్రభువా అని అనుకుంటాం మనం, ఎందుకు ఇలా జరుగుతుంది నా లైఫ్లో అని. బట్ అది దేవుని యొక్క ప్రణాళికలో ఉంది కాబట్టి అది జరుగుతుంది. రూత్ యొక్క జీవితాన్ని చూసినట్లయితే దేవుడు రూతుని అభివృద్ధి పరచాలి, దేవుడు రూతుని ఆశీర్వదించాలని అనుకున్నాడు. ఒకవేళ రూత్ యొక్క లైఫ్, తన యొక్క లైఫ్లో ముందు సాడ్ స్టోరీ లేకపోతే గనక రూతు ఇప్పుడు ఇంత ఆశీర్వాదకరంగా ఉండగలిగేదా? ఒకసారి మనం ఆలోచింపజేసినట్లయితే లేదు. ఎందుకు అంటే ఒకవేళ మేబీ తను మోయాబురాలు కదండి, మోయాబీరాలు, తను ఒక అన్యురాలు. అయితే తను తన హస్బెండ్ తోటి అండ్ అలాగే తన అత్త మామలతోటి అందరితో తన యొక్క ఫ్యామిలీ లైఫ్ని అక్కడ లీడ్ చేసి ఉంటే కనుక మేబీ తన స్పిరిచువల్గా గ్రో అయి ఉండేది కానే కాదు. దేవుడు తన యొక్క జీవితంలో కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లోకి తనని అలౌ చేశాడు. చాలా తనని ఊహించని పరిస్థితుల్లోనికి రూతుని అలౌ చేశాడు. అలా అలౌ చేయకపోయి ఉంటే గనక రూతు ఈరోజు మరి దేవుని యొక్క వంశావళిలో, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఒక పేరును సంపాదించుకునేదే కాదు కదండి. మరి రూత్ యొక్క లైఫ్లో చాలా, తన యొక్క లైఫ్ని కనుక మనం చూసినట్లయితే తన హస్బెండ్ని కోల్పోయింది, ఉన్న ఊరు నుండి వచ్చేసారు వాళ్ళందరూ. అండ్ అలాగే ఈవెన్ టు హ్యావ్ అ మీల్ ఎవ్రీడే, రోజు మరి వాళ్ళు తినడానికి కూడా ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్లో చాలా కష్టపడ్డారు రూతు అండ్ అలాగే నయోమి ఇద్దరు కూడా. ఆ హార్డ్ టైమ్స్లో తను దేవుణ్ణి తెలుసుకుంది. ఆ హార్డ్ టైమ్స్లో తను ఏమంది, అక్కడ నీ దేవుడే నా దేవుడు అని చెప్పి నయోమితో ఉంది కదా. అక్కడ ఆ హార్డ్ టైమ్స్లోనే రూతు దేవుడిని తెలుసుకుంది. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు విరగగొడతాడండి మనల్ని. మన యొక్క జీవితంలో మనం ఏదైతే ప్రైడ్ అని అనుకుంటామో దేవుడు దాన్నే తీసేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క పాదాల చెంతకు రావడానికి. మనకు అర్థం కాదు, మన ఇమాజినేషన్కి బియాండ్గా దేవుడు కార్యాలు చేస్తాడు కదా, మనకు అర్థం కాదు. బట్ స్టిల్ దట్ ఈస్ ఫర్ గుడ్ ఓన్లీ. మన జీవితంలో దేవుడు ఏది అలౌ చేసినప్పటికీ కూడా అది మంచిగా చేస్తాడు, కానీ మనకి హాని కల్పించేది దేవుడు ఏది కూడా చేయడు. అండ్ అలాగే చాలా మంది అనుకుంటారు, ఎందుకు మరి దేవుడికి అన్నీ అలౌ చేస్తున్నాడు, నేను సహించలేకపోతున్నాను, ఈ బాధలు భరించలేకపోతున్నాను, ఈ కష్టాలు భరించలేకపోతున్నాను. చాలా మంది నన్ను కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనుషుల దగ్గర నుంచి కూడా మనల్ని దూరపరుస్తూ ఉంటాడు. ఎందుకు ప్రభు నన్ను ఎంత ఒంటరి దానిగా చేస్తావని మనం అనుకుంటూ ఉంటాం. మరి యోసేపు జీవితంలో దేవుడు ఒక గొప్ప స్థితిలోనికి యోసేపుని పెట్టాలనుకున్నాడు. మరి తన యొక్క లైఫ్ని చూసినట్లయితే తన కన్నవారికి, తన నాన్న వాళ్ళకి, తన యొక్క అన్నదమ్ములకి అందరినీ దూరపరిచాడు. మరి దేవునికి ప్రణాళిక యోసేపు పట్ల లేక కాదు, గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు అక్కడ ఆ యొక్క, ఒకవేళ యోసేపు తన అన్నదమ్ములతో ఉంటే తన్ని అలానే చిన్న చూపు చూస్తూనే ఉండేవారు, తన్ని ఏమి పెద్దగా పట్టించుకునేవారే కాదు. దేవునికి తెలుసండి, దేవునికి ప్రతిదీ తెలుసు. మనం బాధపడిన అవసరం లేదు, మనం దేనికి దిగులు చెందొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ మూవ్, మన వేసే ప్రతి అడుగు తెలుసు దేవునికి, అన్నీ కూడా తెలుసు. కాబట్టి దేనికి దిగులు చెందుతున్నారు, దేనికి బాధపడుతున్నారు? డోంట్ వర్రీ,
అసలు బాధపడద్దు. అండ్ అలాగే వన్ మోర్ థింగ్, దేవుడు ఏం చేస్తాడు, మనం సహించే అన్ని కష్టాలే ఇస్తాడు. మనం సహింపలేనంత శోధనలు దేవుడు మనకి ఇవ్వనే ఇవ్వడు. ఓకే, వన్ ఆఫ్ ద బైబిల్ వర్స్ విచ్ ఐ లైక్ ఇస్ 1 Corinthians chapter 10 and verse 13. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం కనుక మనం చూసినట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయు దేవుడు. ఓకేనండి, ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఏంటి? సాధారణంగా మనుషులకు కలుగు బాధలే సంభవిస్తాయి. చాలా మంది అనుకుంటారు, నాకు వచ్చిన బాధ ఇంకెవ్వరికి రాదు, ఇటువంటి కష్టాలు ఎవ్వరికి రావని అనుకుంటారు. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప అవి మనకి ఎక్కువ దేవుడు కలుగనీయడు. అండ్ అలాగే శోధింపగలిగినంత కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఎప్పుడు శోధింపబడనీయడు. ఓకే, అండ్ అలాగే శోధన వచ్చింది అంటే దానికి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, దీనికి దిగులు చెందొద్దు, బాధపడద్దు. ఎప్పుడైతే కష్టాలు శోధనలు వచ్చాయో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేబీ దేవుడు నన్ను ఇంకా ఎదిగింపజేస్తున్నాడేమో, అందుకని ఇవన్నీ వచ్చాయి, ఇంకా నేను ఎదగాలి దేవునిలో అని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క వాక్యం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును కాక. అందరూ తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా యేసయ్యానికి వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి నీకు స్తోత్రములు. ఈ యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని పేరు పేరున నీవే దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తుకరమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.